అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇరాన్ పై మునుపెన్నడూ లేని రీతిలో విరుచుకుపడేందుకు అమెరికా సిద్ధమైంది. ఇరాన్లోని అత్యంత రహస్యమైన భూగర్భ అణుకేంద్రం పికాక్స్ మౌంటైన్ పై త్వరలోనే అతిపెద్ద దాడి చేయబోతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్ భేటీలో సంచలన ప్రకటన చేశారు. ఆ దాడిని అడ్డుకోవటం ఇరాన్ తరం కాదని, త్వరలోనే ఇరాన్కు అమెరికా పంజాయంటూ చూపిస్తామని బహిరంగంగా హెచ్చరించారు. అసలు ఏంటి పికాక్స్ మౌంటైన్? అమెరికాకు ఇది ఎందుకు అంత పెద్ద టార్గెట్? కొండ కింద 300 అడుగుల లోతున్న ఈ అణుకేంద్రం విశేషాలపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. అమెరికా ఇరాన్ యుద్ధంలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న పేరు పీకాక్స్ మౌంటైన్. స్థానికంగా డకోహే కొలాంగ్ గాజ్లా అని పిలిచే ఈ కొండ ఇరాన్ మధ్య భాగంలో యురేనియం శుద్ధి కేంద్రమైన నటాన్జ్కు కేవలం 1 మైలు దూరంలో ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 5300 అడుగుల ఎత్తులో ఉన్న ఈ భారీ పర్వతం కింద భూమికి ఏకంగా 300 అడుగుల కంటే ఎక్కువ లోతున ఇరాన్ ఒక రహస్య అణు సముదాయాన్ని నిర్మిస్తోంది. 2020లో తమ సెంటిఫ్యూజ్ తయారీ కేంద్రాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేయడంతో శత్రువుల బాంబులకు చెక్కు చెదరని రీతిలో ఇరాన్ ఈ అత్యంత లోతైన భూగర్భ అణు కేంద్రాన్ని నిర్మించడం ప్రారంభించింది. అతి వేగంగా తిరుగుతూ యురేనియంను శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్ల తయారీ కోసమే ఈ కేంద్రాన్ని ఉపయోగిస్తున్నట్లు ఇరాన్ గతంలో చెప్పినప్పటికీ ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ తనిఖీలకు మాత్రం అనుమతించడం లేదు. అసలు అక్కడ ఏం నిర్మిస్తున్నారు అని అంతర్జాతీయ అణు సంస్థ చీఫ్ రాఫెల్ గ్రోసీ పదే పదే ప్రశ్నించినప్పటికీ అది మీ పని కాదంటూ ఇరాన్ నిర్మోహమాటంగా తిరస్కరించింది. ప్రస్తుతం నిర్మాణం పూర్తి కాని ఈ కేంద్రం చుట్టూ ఇరాన్ ఇటీవల భారీ భద్రతా గోడను, రక్షణ కవచాలను నిర్మించినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే 300 అడుగుల లోతైన గ్రెనేట్ పర్వతం కింద ఉన్న ఈ రక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేయడం అమెరికాకు కూడా అంత సులువు కాదు. గతంలో ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా ఉపయోగించిన 30,000 పౌండ్ల భారీ బంకర్ బస్టర్ బాంబులు కూడా ఈ పీకాక్స్ మౌంటైన్ ను ఏమీ చేయలేవని అణు నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైమానిక దాడుల కంటే నేరుగా గ్రౌండ్ ఫోర్సెస్ దిగడం ద్వారా మాత్రమే దీన్ని నిర్వీర్యం చేయవచ్చని చెబుతున్నా ఇరాన్ గుండెకాయ లాంటి ప్రాంతంలో సైన్యాన్ని దింపడం అమెరికాకు పెను ప్రమాదకరమే. అయినప్పటికీ ఇరాన్ ఏమీ చేయలేదంటూ ట్రంప్ బహిరంగంగా ప్రతీకార ప్రకటన చేయడం గల్ఫ్ ప్రాంతంలో ఉత్కంఠను పతాక స్థాయికి తీసుకెళ్లింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.